ఈరోజు మండలిలో వరుసగా వాయిదాలు పడుతూ వచ్చింది. ప్రధానంగా హెరిటేజ్ సంబంధించి వైసీపీ ఆందోళన నేపథ్యంలో కూడా ఆ చైర్మన్ వాయిదా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగింది. అయితే ప్రస్తుతం మనతో పాటు జనసేన ఎమ్మెల్సీ వంశీకృష్ణ ఉన్నారు, మాట్లాడదాం. ఏం జరిగింది సార్ లోపల? అందరికీ నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఒక్కరి బుద్ధినే వాళ్ళు కూడా కింద కన్ను చేస్తూ ఉన్నారు. అసెంబ్లీకి రావాల్సిన వ్యక్తి ప్యాలెస్లో ఉండి నేను ఎక్కువ మంది ఉంటే తప్ప రానని చేసి ఒక భ్రమలో ఉండిపోయి కౌన్సిల్లో 10 మంది ఉన్నారని చెప్పేసి ప్రతిదాన్ని అడ్డుకోవడం, ప్రతిదానికి గొడవ చేయడం. సో గొడవ చేయడం అంటే రభస చేయడం అన్న ఆయనకి చాలా ఇష్టం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఒక అంబటి రాంబాబు తీసుకోండి, లేకపోతే రోజా గారిని తీసుకోండి, లేకపోతే నానిని తీసుకోండి, లేకపోతే వంశీని తీసుకోండి, గొడవ చేస్తే మంత్రి పదవులు ఇస్తారు, గొడవ చేస్తే నెత్తిన పెట్టుకుంటారని ఒక ధోరణిలో ఉండిపోయి వాళ్ళు ప్రతిదీ కూడా అలా అలవాటు పడిపోయారు. మంచి చెడు కూడా చూసే పరిస్థితులు లేవు. గొడవ చేస్తే మా బాసు మాకు కిరీటం పెడతారు, గొడవ చేస్తే మా బాసు మంత్రి పదవి ఇస్తారు, గొడవ చేస్తే మా బాసు ఇస్తారు ఒక భ్రమలో ఉండిపోయి ఆయన కూడా వాళ్ళు తిడుతుంటే ఒక వెకిలి నవ్వుతూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా నవ్వబట్టే వాళ్ళు ఆ విధంగా రెచ్చిపోతూ మాట్లాడుతూ ఉంటారు. ఆ రెచ్చిపోవడం వల్లనే ఇవాళ 11 సీట్లకు పరిమితమైన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోకుండా మళ్ళీ అదే ధోరణి కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఈసారి సెస్ ఆడుకోవడానికి, క్రికెట్ పోయి సెస్ ఆడుకోవడానికి ఒక సింగిల్ డిజిట్ మిగులుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా బుద్ధిగా ప్రజా సమస్యల మీద వచ్చి ఓట్లేసి గెలిపించిన వాళ్ళు, లేకపోతే ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిన వాళ్ళు ప్రజా సమస్యల మీద డిస్కషన్లో పాల్గొని మీ యొక్క ఇదిని వినిపించి ప్రజలకి మేలు చేయమని చెప్పి ప్రజలు కోరుకుంటుంటే మీరేమో ఎక్కడికి వచ్చినా గొడవలే, మీడియా ముందు గొడవలే, ప్రజల దగ్గరికి వెళ్ళిన గొడవలే, రోడ్ల మీద అంతలక గొడవలు ఇదే పని చేశారు. కాబట్టే గత ప్రభుత్వంలో ఒక కంపెనీ కూడా రాకుండా ఈ రాష్ట్రం అధోగతి పాలైంది. ఇవాళ దేశ నలుమూల నుంచి, ప్రపంచ నలుమూల నుంచి కూడా అన్ని కంపెనీలు వచ్చి ఇవాళ ఒక ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నాయంటే ఒక మంచి పరిపాలన కూటమి ప్రభుత్వం అందిస్తూ ఉంది. అటు ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, లోకేష్ గారు కానీ ఎవరి స్థాయిలో వాళ్ళు కష్టపడి ఒక అద్భుతమైన పరిపాలన అందిస్తూ 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారు. ఒక టెక్నాలజీని వాడుకోవడానికి ముందుకు వెళ్తున్నారు. లాస్ట్కి మేము ఉన్నటువంటి అసెంబ్లీలో కూడా టెక్నాలజీ వాడుతున్నాం. సో ఆ విధంగా ఇవాళ ఒక పారదర్శకమైన పరిపాలన అందిస్తుంటే ఓన్లీ గొడవలతోనే కాలం గడపాలని చెప్పి చూస్తున్నటువంటి వాళ్ళకి ప్రజలే బుద్ధి చెప్పాలని మేము కోరుకున్నాం. బిల్ గేట్స్ నిన్న వచ్చినటువంటి అంశాన్ని కూడా కొంత విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది, ఎట్లా చూడు? వాళ్ళకి విమర్శించడమే పని, గొడవలు విమర్శించడం. రావచ్చు కదా అసెంబ్లీకి వచ్చి మాడవచ్చు కదా, దమ్ముంటే కడిగి పడేస్తారు. ఆ ల్యాండు, శాండు, లిక్కరు, ఆ స్కామ్లన్నీ కడిగి పారేస్తారని భయపడి ఇవాళ ప్యాలెస్లో దొంగకున్న వాళ్ళు ఇళ్లలో దొంగకున్నారు తప్ప ఇంకోటి విషయం కాదన్న విషయం రాష్ట్ర ప్రజలకు కూడా అందరూ తెలుసు. ఈరోజు స్పీకరు రీకాల్ అంశాన్ని కూడా మాట్లాడటం జరిగినటువంటి పరిస్థితి ఉంది. వైసీపీ వాళ్ళేమో ఏదైనా సరే మమ్మల్ని సస్పెండ్ చేసినా చట్టబద్ధంగా చేయాలనే విధంగా అడుగుతున్నారు. మీరు అట్లా చట్టం తన పని తాను తీసుకెళ్ళిపోతుంది. అది స్పీకర్ గారి నిర్ణయం కాబట్టి ఆ నిర్ణయం స్పీకర్ గారికి వదిలేద్దాం. అందరూ హాజరవ్వాలి. ప్రజలు గెలిపించిన వ్యక్తులు, ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన వ్యక్తులు అసెంబ్లీకి వచ్చి ప్రజలకు సపోర్టుగా ఆ నియోజకవర్గం కావాల్సిన సమస్యల మీద మాట్లాడతారు, మా సమస్యలు తీరుస్తారని చెప్పేసి ఓట్లేసి గెలిపిస్తే మరి తాడేపల్లిలో ఉన్నటువంటి ప్యాలెస్కి పరిమితమై ప్యాలెసే వాళ్ళ అసెంబ్లీగా మార్చుకుంటే ఎవరేం చేస్తారు? దానికి ప్రజలే బుద్ధి చెప్తారు రేపు. ఇప్పుడు ఈయనేం పోలేదు. ఇప్పుడు రేపా ఎవరైతే ఆ 11 మందిలో 10 మంది ఉన్నారో వాళ్ళు నియోజకవర్గంలో ఏం చేయలేకపోతే ఆ 10 మందికి రేపు ప్రజలు బుద్ధి చెప్తారు. వాళ్ళకి వస్తుంది బుద్ధి, వీళ్ళకి కాదు. వాళ్ళకన్నా బుద్ధి తెచ్చుకొని అసెంబ్లీకి రావాలి. లేకపోతే సిట్టుగా రేపు ఆ 10 మంది కూడా ఓడిపోతారు. మీరు కావాలని చెక్ చేసుకోండి. చెప్పండి, హెరిటేజ్ అంశాన్ని ఎందుకు తెచ్చారు అనుకోవచ్చు? హెరిటేజ్కి అసలు దీనికి సంబంధం లేదు. హెరిటేజ్ ఊరికే ఏదో ఒక బురద జల్లి ఏదో ఒక ఇష్యూ చేసి గొడవ చేసేసి బయటికి వెళ్ళడానికి ఒక కార్యక్రమం తప్ప అసలు హెరిటేజ్కి అసలు ఇష్యూ ఇప్పుడు జరుగుతున్న బడ్జెట్కి ఇష్యూస్కి అసలు ఏం సంబంధం ఉంది? ఏమీ లేదు. కేవలం దుర్మార్గంగా గొడవ చేయాలి, బయటికి వెళ్ళాలి, అది ఒకటే లక్ష్యం. ఆయన అదే చెప్పి డైరెక్షన్ ఇచ్చాడు కాబట్టి అదే డైరెక్షన్ ఫాలో అవుతున్నాం. ఇది ప్రధానంగా కూడా ఈరోజు మండలిలో అంటే వైసీపీ కావాలని చెప్పి టార్గెటెడ్గా వెళ్ళినటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా చెప్తున్నారు. ఏదో ఒక అంశాన్ని బురద జల్లేటటువంటి ప్రభుత్వం మీద చేయాలి కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ హెరిటేజ్ అంశాన్ని తీసుకొచ్చిందనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు రీకాల్ అంశం అనేది స్పీకర్ నిర్ణయం తీసుకుంటే మేమందరం కూడా యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుందనే విధంగా కూడా వంశీకృష్ణ అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్.
Media legend Ravi Prakash is back. The road is vicious.